హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై నెల చివరి వారంలో సింహరాశి వారికి మరణ గండం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా సింహరాశి వారికి వచ్చే సమస్యలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. సింహరాశికి చెందిన వారికి ఆరోగ్యపరంగా బాగానే ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయం అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులకు కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని మోసం చేసి ధనాన్ని ఆశించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వీరిని దూరంగా పెడితే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు నడిచి వెళ్ళినా, వీరు వాహనాల్లో ప్రయాణం చేసినా సరే ముందు జాగ్రత్త చాలా అవసరమని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈరోజు మీకు మరణ గండం ఉండబోతోంది. ప్రమాదాలు సంభవించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవితంలో 3 వ్యక్తుల పరిచయం వల్ల మీరు సమస్యలను ఎదుర్కోబోతున్నారు. ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వారు మీ ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్నవారు కావచ్చు. మీరు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి సహాయం అనేది తీసుకుంటారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తాడు. అతనితో పరిచయం మరియు స్నేహం ఏర్పడుతుంది. అలాగే మీకు సంబంధించిన విషయాలు అతనితో చర్చించడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలోనే అతను మీ దగ్గర నుంచి ధనాన్ని ఆశించడం, మీకు సంబంధించిన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని కానీ ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు మీ వైపు నుంచి ఏదో ఒక లాభాన్ని కోరుకొని మీతో స్నేహాన్ని కొనసాగిస్తారు. మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఎంతగానో కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారులకు వినియోగదారుల వల్ల కొంత నష్టం కలిగే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నారు. ఇక సింహరాశి వారు మీకు నీటి గండం అయితే కనిపించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మీరు నీరు ఉండే ప్రదేశానికి అస్సలు వెళ్ళకపోవటం ఈ సమయంలో మంచిదని చెప్పుకోవచ్చు. ఇక చిన్నపిల్లలు అయితే అస్సలు చెరువులు మరియు బావుల దగ్గరికి వెళ్లకుండా పెద్దలు మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పెద్దలు పిల్లలను ఓ కంట కనిపెట్టడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉద్యోగులతో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొంతమంది ఎప్పటి నుంచో మీ మీద కక్ష పెంచుకొని మిమ్మల్ని ఎలాగైనా మీ బాస్ దగ్గర చెడు చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఉద్యోగంలో ఉన్నవారు సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదే. సో ఫ్రెండ్స్, చూసారు కదా సింహరాశి వారికి ఎటువంటి గండాలు రాబోతున్నాయి మరియు వారికి వచ్చే సమస్యలు ఏంటి, మీరు ఎలా జాగ్రత్త పడాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.